ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీహెచ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ సునామీ సృష్టించాయి. ఇక ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా చేయనున్నారు. దేవరా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వార్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నీల్ రూపొందిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమా విషయంలో ప్రతి అంచనాల ఊహించని లెవెల్లో ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్ సైతం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారని సమాచారం. నీల్ తారక్ కాంబోలో రాబోయే ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో హీరోల ఎలివేషన్ నీల్ ఏ స్థాయిలో చూపించారో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తారో అని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఎన్టీఆర్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్ కొంత ఫిక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్లో 50% దాకా అడిగాడని, అందుకు మేకర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక పోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా నందమూరి అభిమానులకు మంచి కిక్కిచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేవరా సినిమాను 2 భాగాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో దేవరా 1ను సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల చేశారు. కాగా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దేవరా సినిమాతో తారక్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక దేవరా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. దేవరా ఘన విజయం సాధించడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే దేవరా సినిమాలో నటీనటుల్లో లతా విశ్వనాథ్ రెడ్డి ఒకరు. ఈ అమ్మడు దేవర సినిమాలో కనిపించింది. కొంతసేపే అయినా చాలా మందికి ఫేవరెట్గా మారిపోయింది ఈ చిన్నది. చాలా సినిమాల్లో ఈ చిన్నది ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ దేవరా సినిమాతో లతా విశ్వనాథ్ రెడ్డికి మంచి క్రేజ్ వచ్చింది. చాలా ఏమండి ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్లో గాలించారు. చాలామంది ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్లో కూడా గాలించారు. లతా విశ్వనాథ్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా హాట్ ఫోటోలతో నెటిజన్స్ను కవ్విస్తోంది. తాజాగా ఈ చిన్నది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది. దేవరా సినిమాలో నటించడం అదృష్టమని తెలిపిన ఈ అమ్మడు ఎన్టీఆర్తో సీన్స్ లేకపోవడం బాధగా అనిపించింది అని తెలిపింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే కాంతార హీరో రిషబ్ శెట్టి సరసన రొమాన్స్ చేయాలని తన మనసులోని మాట బయటపెట్టింది. ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. సినిమాలలో, వెబ్ సిరీస్లలో అవకాశాలు వస్తున్నాయని, అలాగే లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయని, లీడ్ రోల్స్, సైడ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ ఛాన్స్లు వస్తున్నాయని, ఎలాంటి రోల్స్ అయినా సరే తాను సిద్ధంగా ఉంటుందంటూ చెప్తోంది ఈ భామ. ఎక్స్పోజింగ్ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందిగా ఉన్నా తనకు నటన వచ్చు కాబట్టి ఈజీనే అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.